మంత్రివర్గ విస్తరణ చేపడతారా? మంత్రివర్గంలో సమూల ప్రక్షాళన చేస్తారా? ఎన్నికల టీం వస్తుందా? పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఇప్పటికే కూటమి అధికారంలోకి వచ్చి 16 నెలలవుతోంది. మరో 8 నెలలైతే 2 ఏళ్ల పాలన పూర్తవుతుంది. ప్రస్తుతం మంత్రివర్గంలో దాదాపు కొత్తవారే. వారిని నియమించినప్పుడే విస్తరణ ఉంటుందని చెప్పారని ప్రచారం నడుస్తోంది. మరోవైపు చూస్తే సీనియర్లు చాలా మంది మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చింది మొదలు అదిగో ఇదిగో అంటూ మంత్రివర్గ విస్తరణపై తెగ ప్రచారం నడిచింది. కానీ అటువంటి నిర్ణయం ఏదీ ప్రకటించలేదు. ప్రస్తుతం కేబినెట్లో 24 మంది మంత్రులున్నారు. అందులో జనసేనకు చెందిన 3, బీజేపీకి చెందిన 1, టీడీపీ నుంచి 19 మంది ఉన్నారు. ఒక మంత్రి పదవి ఖాళీగా ఉంది. రాజ్యసభ సభ్యుల సర్దుబాటులో భాగంగా మెగా బ్రదర్ నాగబాబుకు అవకాశం చిక్కలేదు. దీంతో ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుంటారని చంద్రబాబు ప్రకటించారు. అందుకు తగ్గట్టుగా ఆయనను ఎమ్మెల్సీ చేశారు. తర్వాత మంత్రి పదవిలోకి తీసుకుంటారని ప్రచారం నడిచింది. కానీ మంత్రివర్గ విస్తరణ వరకు ఆయన వేచి ఉండక తప్పదు. ఎందుకంటే నాగబాబుకి ఇవ్వాలనుకుంటే ఒక మంత్రి పదవి ఖాళీగా ఉంది. కానీ అలా చేయలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి కనిపిస్తోంది. పాజిటివ్ వేవ్స్ సైతం ఉన్నాయని సర్వేల్లో తేలుతోంది. కేంద్ర ప్రభుత్వం సైతం సహకారం అందుతుండటంతో పెద్ద ఎత్తున రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. మరోవైపు సంక్షేమ పథకాలు కూడా అమలవుతున్నాయి. వైసీపీ హయాంలో కేవలం సంక్షేమ పథకాలను మాత్రమే అమలు చేసేవారు. ఇప్పుడు సంక్షేమంతో పాటు అభివృద్ధిపై దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం.